పెంచడం టికెట్లు పెంచడం అనేది అందరు హీరోలది పెంచుకుంటున్నారు, తనది పెంచుకున్నాడు. తన ప్రభుత్వం ఏమంత కనుక అది పెద్ద విశేషం కాదు, వస్తుందని అందరికీ తెలుసు, పెద్ద ఏదో సాధించింది కాదు. కథ ఏంటంటే నైతికత. ఎందుకు బెనిఫిషియల్ వద్దు, ఎందుకు టికెట్ రేట్లు పెంచుకోవద్దు అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, అయ్యా ఒక బ్లాక్ టికెట్ను బ్లాక్లో అమ్మితే పోలీసులు బ్లాక్ టికెట్ వాడిని లోపలేస్తారు. మరి టికెట్ని అమ్ముకోమని 150 టికెట్లు 500కి అమ్ముకోమని మీరు చెప్పడంలో బ్లాక్లో అమ్ముకోడని మీరు రైట్ రాయల్గా పర్మిషన్ ఇస్తున్నారు. వాడు పర్మిషన్ లేకుండా అమ్ముతున్నాడు కనుక వాడిని జైలు పెడతారు, బ్లాక్లో అమ్మేవాడిని. మీరు బ్లాక్లో అమ్ముకోవాలని లైసెన్స్ ఇస్తున్నారు. బ్లాక్లో అమ్ముకోని ఇది కరెక్టా? ఇది సినిమా బాగుంటే ఆడుద్ది, లేదంటే లేదు. అంటే సినిమా ఆడుద్దో లేదో భయం కొద్దీ కొంతమంది నిర్మాతలు గతంలో మొదలెట్టారు, ఈ సినిమా ఏమవుద్దో అందుకని ఇదేదో మొదలెట్టేసేసి దందా మొదలైంది. డబ్బు ఖర్చు పెట్టావు. డబ్బు ఎవరి కోసం ఖర్చు పెట్టావు? నువ్వు ప్రజల కోసం ఖర్చు పెట్టావా? ప్రేక్షకుల కోసం ఖర్చు పెట్టావా? నీ వ్యాపారం పెరిగింది కనుక ఖర్చు పెట్టావు. ఇంకా 10 ఏళ్ల క్రితం ఇంత ఖర్చు పెట్టావు, ఎందుకు ఖర్చు పెట్టలా? అప్పుడు నీ వ్యాపారం పరిమితం. ఇవాళ ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఇప్పుడు నీ వ్యాపారం ఆంధ్ర రాష్ట్రం దాటి, తమిళనాడు దాటి, కేరళ దాటి, ఇతర దేశాలకు కూడా వెళ్ళింది కనుక నీకు అప్పుడు 10 రూపాయలు వస్తే 8 రూపాయలు ఖర్చు పెట్టావు. ఇవాళ 100 రూపాయలు వస్తున్నాయి, అందుకని 80 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. నేను ఖర్చు పెట్టానంటే ఎవరి కోసం ఖర్చు పెట్టావు? నీ వ్యాపారం కోసం ఖర్చు పెట్టావు. నీ వ్యాపారం కోసం నువ్వు ఖర్చు పెట్టుకొని ప్రజలను పీడిస్తారంటావేటి? దీన్ని ఎట్లా నైతికంగా ప్రభుత్వం అంగీకరిస్తుంది? అంటే సినిమా నేను చాలా జాగ్రత్తగా తక్కువలో తీశాను, మంచి సినిమా, నాకు తగ్గించేస్తారా? వాళ్ళకి ఎక్కించారు, ఖర్చు పెట్టి ఎక్కించారు, నాకు తగ్గించండి. 150 రూపాయల టికెట్ 50 రూపాయలకి ఇవ్వండి, నాకు 70 రూపాయలకి ఇవ్వండి. నా సినిమాకి నేను మంచి సినిమా తీశాను, తక్కువలో ఖర్చు పెట్టి తీశారు, ఇవ్వండి. ఇస్తారా? ఇవ్వరు కదా. వాడు ఖర్చు పెట్టాను, ఇదేమో రోదరా, నేను అడుక్కుంటా ఖర్చు పెట్టారు. నేను ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? ప్రజలు అడిగారు, ప్రేక్షకులు అడిగారా? నువ్వు వ్యాపారం ఉంది కనుక నిజాయితీగా మాట్లాడు. నీకు వ్యాపారం పెరిగింది కనుక నువ్వు దానికి తగినట్టు ఖర్చు పెడుతున్నావు. అంతే చెప్తే ప్రజలు ఉద్ధరించడానికి ధర్మం చేయడానికి ఖర్చు పెట్టాల. ఇది వదిలేసి ప్రభుత్వం ఈ విశేషం లేకుండా ఖర్చు పెట్టారు, అడుగుతారు, ఇచ్చేస్తామంటున్నారు. ఈ ప్రభుత్వాలు ఏంటి? ధనిక సోముల దాస్యం. ఇది ధనిక సోముల దాస్యమే ఈ ప్రభుత్వ లక్ష్యాలు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవడు డబ్బున్న వాళ్ళకి తాళం వేయటం, వాళ్ళకి ఈ చేయూతనివ్వటం, వాళ్ళకి ఇచ్చేయటంతో ఈ ప్రభుత్వాలు అంతే. కనుక ఇది చేస్తే అది నైతికంగా కరెక్ట్ కాదు. ఈయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు, ఒక నైతికత గురించి నీతిని గురించి ఎక్కువ మాట్లాడతాడు కనుక పవన్ కళ్యాణ్ ఈయన అవసరం లేదు, నా సినిమాకి ఇలాంటి దౌర్భాగ్యం వద్దు, ఈ బెనిఫిషియర్లు అనే దందాలు వద్దు, ఈ రేట్లు పెంచుకునేది వద్దు అంటే ఆయన అడగడు. ఆయన అడిగే ప్రొడ్యూసర్ ఎవరు అడుగుంటాడు, ఆయన బాధ్యత సంబంధం లేదనుకో, ప్రొడ్యూసర్ ఎవరు అడుగుంటాడు. ప్రొడ్యూసర్ అడిగినా ఈయన ఖండించుంటే వద్దు, మన సినిమా బాగుంటే సినిమా ఆడుద్ది, అదే చెప్తే ఇలా దందాలు వద్దు, ప్రజలను పీడించడం, ప్రేక్షకులను పీడించడం, ఎక్స్ప్లాయిట్ చేయటం, మన మీద ఉన్న అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే పరిస్థితి వద్దు, నా మీద అభిమానం ఉంది కనుక నేను ఎక్స్ప్లాయిట్ చేస్తానంటే కరెక్ట్ కాదని ఈయన అనాలి. ఈయన అనట్లేదు. ఆయన నా ప్రొడ్యూసర్కి వచ్చే డబ్బు నేను అడ్డుకుంటానేమో, అడ్డుకున్నట్టు అవుతుందని ఆయన చేస్తున్నాడు. కానీ కరెక్ట్ కాదు. ఇక రావటం ఉంది, ఆయన సినిమాలకు వస్తాయి, ఆయన సినిమా తెచ్చుకుంటున్నాడు, ఆయన సినిమాకి ఆ ప్రొడ్యూసర్లు అడుగుతారు. ఆఫీసర్లు డిప్యూటీ సీఎం హీరోగా ఉన్న సినిమా కూడా సంతకాలు పెట్టేస్తారు, పెద్ద విషయం కాదు, అదే పెద్ద ఇది కాదు. అదే నైతికత ఎంతవరకు ఉంది? నైతికత దీంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటంటే ఆయన అడగల, ఆయనకు సంబంధం లేదు, హీరోగా ఆయన సంబంధం యాక్ట్ చేసే డబ్బులు తీసుకుని అయిపోయింది. ఈ నిర్మాత పని ఇది. నిర్మాత అడిగినప్పుడు మామూలుగా అయితే మామూలు వాళ్ళు అయితే మాట్లాడక్కర్లా, నువ్వు నీతి నిజాయితీ రీతి అని మాట్లాడతావు, చాలా సంస్కారవంతంగా ఉండాలి అని మాట్లాడతావు. నువ్వు దీన్ని తప్పు వద్దు, మనం ఈ దందా చేయొద్దు అని చెప్పుంటే బాగుండేది, ఎక్కడికో వెళ్ళేవాడు. నేను అదంతా అనను, నేను మామూలే, మాటలే కానీ చేతల్లో నేను మామూలే, చేతల్లో అందరికన్నా నేను చంద్రబాబు కన్నా ఎక్కువే, చేతల్లో డ్రామాలకిను అబద్ధాలకి అని ప్రూవ్ చేస్తున్నాడు.